హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. ప్రజెంట్ మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అధర్వణ వేద పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు. స్వామిజీ నమస్తే అండి. నమస్కారం అండి దిలీప్ గారు. 12 రాశులు, ప్రతి మనిషికి రాశి బట్టి జీవిత కాలగమనం కానీ గ్రహరీత్యా కానీ ఉంటుంటాయి. సో ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతున్నాం, ఏ ప్రత్యామ్నాయాలు చేయాలి, శుభాలేంటి అశుభాలేంటి, ఒక్కొక్క రాశి గురించి మనం చేద్దాం. స్వామి ఇప్పుడు రాశుల్లో 3వ రాశి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అది కూడా చెప్పండి. మిథున రాశి. ఈ మిథున రాశికి అధిపతి బుధుడు అనమాట. ఆకుపచ్చ రంగు వీళ్ళకి లక్కీ కలరు. 5వ నెంబర్ వీళ్ళకి చాలా అదృష్ట సంఖ్య. అయితే ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా చాలా లబ్ధి పొందేటటువంటి వాళ్ళు ఈ నెలలో. ఎందువలనంటే గురుడు రవి ధనస్థానంలోకి వచ్చారు. కర్కాటక రాశిలో గురుడు మహా ఉచ్చ, విపరీతమైనటువంటి డబ్బులు సంపాదిస్తారు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు. అయితే పిస్నార్తనంగా ఉండకూడదు. వీళ్ళు లోభత్వం చూపిస్తే తగ్గిపోద్ది. ఎంతసేపు కూడా దాన ధర్మాల్లో ఫాస్ట్గా ఉండాలి. అలాగే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. కేతువు కూడా మనకి సింహరాశిలో ఉన్నాడు శుక్రుడితో కలిసి. అందువలన మనకి ఏమవుతుందంటే విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో లబ్ధి పొందుతారు వీళ్ళు. ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో చక్కగా సాధిస్తారు. అలాగే అమెరికా ఇలాంటి దేశాలు వెళ్ళాలని కోరుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కోరికలు తీరతాయి. అలాగే విద్యార్థులు చదువులో గతం కంటే కూడా ఇప్పుడు రాణిస్తారు. అలాగే ఈ యొక్క వీళ్ళు అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ ఈ మిథున రాశి వాళ్ళు ఆలోచిస్తారు. పిల్లల చదువుల గురించి వాటి గురించి మామూలుగా నార్మల్గా సాగేటటువంటిది నార్మల్గా సాగుద్ది, కానీ వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. ఓవర్ యాంగ్జైటీ. అర్హులకి పీట వేయకుండా అనర్హులకి పీట వేస్తారు. ఇది ఒకటే, అంటే డెసిషన్ మేకింగ్ నేచర్ ఈ నెలలో వీళ్ళకి తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్, పప్పులు ధాన్యాలు చేసేటటువంటి వాళ్ళు, అన్ని రకాల వ్యాపారాలు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వస్తుంది. ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి ఉద్యోగాలు అనేటటువంటి ఇమ్మీడియట్ వీళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట. అందువలన ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి అస్సలు తిరుగులేదు మొత్తం 12 రాశులు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఏమన్నా గురువుగారు మీరు బాగుందని చెప్తున్నారు, అందరూ బాగుందని చెప్తున్నారు కానండి మాకు అంత ఇదిగా కనబట్టలేదండి అని అంటారు మిథున రాశి. కానీ ఫస్ట్ క్లాసుగా మిథున రాశి వాళ్ళందరికీ కూడా బంపర్ ఆఫర్ లాగా తిరుగు లేదనమాట. ఈ రాశి వారు ఎటువంటి దైవాన్ని పూజించాలి, ఎవరంటారు? మిథున రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్రనామం చదవాలి. విష్ణువుతో రూపాలైనటువంటి శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళని పూజించాలి. ఆ తర్వాత వీళ్ళు తదేకంగా వాళ్ళ గురువుల దగ్గర తీసుకున్నటువంటి రామతారక మంత్రము, ఇలాగా కృష్ణతారక మంత్రం, ఇలా ఈ యొక్క మంత్రాలన్నీ కూడా చేసుకోవాలి. అలాగే శ్రీకృష్ణ నామాన్ని వీళ్ళు పారాయణ చేయాలి. అదృష్ట సంఖ్య ఏంటంటారు? 5 అదృష్ట సంఖ్య. కలిసి వచ్చే వారం బుధవారం. ఓకే. మిథున రాశి వారు ఎలాంటి క్షేత్రానికి దర్శనం చేసుకోవాలి, వాళ్ళు ఏం చేయాలంటారు? మిథున రాశి వారికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయాలి. దీనివల్ల అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ఆయన్ని దర్శించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమన్నారు? చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసా మహాపాతక నాశనం. ఒక్కొక్క అక్షరము కూడా మనకి మహాపాపాలను నాశనం చేస్తుందని. కాబట్టి అయోధ్య వెళ్ళి, ఎలాగూ మొత్తం అందరూ కూడా ఇప్పుడు రామభక్తి చాలా ఎక్కువ, అందువలన ఆ అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి బాలరూపంలో ఉంటాడు. బాలరూప దర్శనాలు చేసుకుంటే తొందరగా వస్తాయి ఎప్పుడో రిజల్ట్స్. ఇప్పుడు మరి ఇప్పుడు మామూలుగా గ్రహాలు కూడా బాలావస్థ, యవనావస్థ, తర్వాత వార్ధక్య అవస్థ అని దశలు ఉంటాయి. వాటిల్లో బాలావస్థలో వెంటనే స్పీడ్ రిజల్ట్స్ ఇస్తాయి. యవనావస్థలో కొంచెం లేట్ అవుతుంది. వార్ధక్య అవస్థలో చాలా లేటుగా అవుతుంది, తెలుసుకోలేరు. అందువల్లనే దేవుడి దర్శనాలు చేసుకున్నప్పుడు కూడా బలనీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎందుకు ఫాస్ట్గా ఇస్తాడు? బాలుడైన. అందువల్లనే బాలమురుగన్ అంటారు. మురుగన్ అది చేసుకుంటే బ్రహ్మాండంగా మేషరాశి వాళ్ళు పులులు అయిపోయారు. ఇప్పుడు అదేవిధంగా అయోధ్యలో వెళ్ళి బాలరాముడిని దర్శనం చేసుకోవాలి. ఈ రాముడిని కనుక దర్శనం చేసుకున్నట్లయితే ఎక్కడికో వెళ్ళిపోతారు మిథున రాశి వాళ్ళు. ధన్యవాదాలు.